ఉపశమనం కల్పించేందుకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ను అందించే పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం కింద రాష్ట్రంలో 42,90,000 కుటుంబాలకి లబ్ధి చేకూరింది. ఈ పథకం ద్వారా సుమారు 752 కోట్ల రూపాయలు మహిళలకు ఆదా అయింది. గృహజ్యోతి పథకం ద్వారా సుమారు 53,09,000 పేద మధ్యతరగతి కుటుంబాలకి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు అందిస్తున్నాం. ఈ పథకం కింద ఇప్పటి వరకు 10,97,00,000 సున్నా బిల్లులు జారీ చేయబడ్డాయి. ఈ సబ్సిడీ కింద 3,900,54,00,000 రూపాయలు విద్యుత్ సంస్థలకు ప్రభుత్వం చెల్లించింది. చేయూత పథకానికి అర్హులైన వారికి 2 లక్షల నూతన పెన్షన్లు ఇవ్వటానికి మంజూరు చేస్తున్నాము. చేయూత పథకానికి అర్హులైన వారికి 2 లక్షల నూతన పెన్షన్లు మంజూరు చేస్తున్నాము. రాష్ట్రంలోని ఐకేపీ సంఘాల్లోని 1 కోటి మంది మహిళలను కోటీశ్వరం చేయాలనేది మా ప్రభుత్వ సంకల్పం. అందుకోసం 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయల మేరకు బ్యాంకు ద్వారా రుణాలను ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాం. దీనిలో భాగంగా ఇప్పటికే 57,938 కోట్ల రూపాయల రుణం ఇప్పించడం జరిగింది. వడ్డీ లేని రుణాల పథకం కింద 2023 డిసెంబర్ నుండి ఈనాటి వరకు పట్టణ గ్రామీణ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి 1,329 కోట్ల వడ్డీ రాయితీని విడుదల చేయటం జరిగింది. రాష్ట్రంలో 67 లక్షల మహిళలతో ఐకేపీ బలమైన స్వయం సహాయక సంఘాల నెట్వర్క్ గా ఏర్పడింది. మహిళా సంఘాలతో శిల్పారామంలో 106 స్టాళ్లతో ఇందిరా మహిళా శక్తి బజార్ ఏర్పాటు చేశాం. ఈ సముదాయం యొక్క ఉత్పత్తులు 7,68,00,000కి చేరాయి. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా 600 బస్సులను కొనుగోలు చేసి టీజీఎస్ఆర్టీసీకి అద్దెకి ఇవ్వటానికి ప్రభుత్వం నిర్ణయించి మొదటి దశలో 177,84,00,000 రూపాయలతో 494 బస్సుల్ని కొనుగోలు చేసింది. నారాయణపేట మరియు సంగారెడ్డిలో 2 పెట్రోల్ బంకులు ఏర్పాటు చేశాం. 28 పెట్రోల్ బంకుల ఏర్పాటు పురోగతిలో ఉన్నాయి. మహిళా సాధికారతను మరింత బలోపేతం చేయడానికి ఇప్పటికే ఉన్న 10 జిల్లాలకు అదనంగా 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలు ఏర్పాటు చేస్తున్నాము. మారుమూల ప్రాంతాల్లో ఉన్న షెడ్యూల్ తెగల వారికి 12,600 కోట్ల రూపాయల బడ్జెట్తో ఇందిరా సవర గిరి జల వికాసం పథకం ద్వారా 100% సబ్సిడీతో సోలార్ పంప్ సెట్లు అందించి వారి పురోగతికి ఇదోతికంగా తోడ్పడతాం. 6 లక్షల ఎకరాల పోడు భూముల్లో అటవీ ఉత్పత్తులకు సంబంధించిన తోటల పెంపకాన్ని ప్రోత్సహించి 2,10,000 గిరిజన రైతులకు ఈ సౌకర్యం అందిస్తాము. ఈ పథకాన్ని ఇప్పటికే అచ్చంపేటలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాము. దీని విధి విధానాలు అధ్యయనం చేసి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తాం. దేశానికి అన్నం పెడుతున్న రైతు సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యతగా మేము భావిస్తున్నాం. రైతులకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో వ్యవసాయ దిగుబడుల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. రైతులకు పెట్టుబడి సహాయం కోసం రైతు భరోసా పథకం ద్వారా ప్రతి సీజన్కు ఎకరాకి 6,000 చొప్పున 2 పంటలు కలిపి సంవత్సరానికి 12,000 రూపాయలు సహాయం అందిస్తున్నాం. రైతులకు మద్దతు ధరనివ్వటం కోసం వారికి ప్రోత్సాహకంగా సన్న వడ్లకు క్వింటాకు 500 రూపాయల చొప్పున అందజేస్తూ ప్రభుత్వం వారికి అండగా నిలుస్తుంది. దీని ద్వారా ప్రతి ఎకరానికి రైతుకు సగటున దాదాపు 25 క్వింటాళ్లు దిగుబడి వస్తుందని పరిగణిస్తే
ఒక్క సీజన్కు ఎకరానికి రైతుకు సుమారు 12,500 రూపాయలు ఆదాయం వస్తుంది. దీని వలన రైతుకు సంవత్సరానికి 2 పంటలు కలిపి 25,000 రూపాయలు అధిక ఆదాయం ఎకరానికి లభిస్తుంది. 2024-25 సంవత్సరంలో 284,16,000 మెట్రిక్ టన్నుల వరి 1,27,00,000 ఎకరాల్లో పండింది. ఫిలిప్పైన్స్కు 22,750 మెట్రిక్ టన్నుల బియ్యం తెలంగాణ నుంచి ఎగుమతి చేయటం జరిగింది. దీని ద్వారా మన బియ్యానికి డిమాండ్ పెరిగి రైతాంగానికి మరింతగా మద్దతు ధర లభించింది. రాష్ట్రంలో ఉద్యాన పంటల విస్తీర్ణం సుమారు 13 లక్షల ఎకరాలుగా ఉంది. మామిడి, సీతాఫలం, మిరప, పసుపు, నారింజ వంటి పంటల అభివృద్ధికి మా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది. 79,287 మంది రైతులు 2,90,466 ఎకరాల్లో ఆయిల్ పామ్ పంటను సాగు చేస్తున్నారు. ఈ పంటను మరో 68,000 ఎకరాల్లో విస్తరించేందుకు ప్రణాళిక రూపొందించాం. మైక్రో ఇరిగేషన్ పద్ధతులను 2,34,000 ఎకరాల్లో అమలు చేయాలని నిర్ణయించాం. ఈ బడ్జెట్లో వ్యవసాయం రైతు సంక్షేమానికి 23,179 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. రాష్ట్రంలోని 3,38,00,000 లబ్ధిదారులకి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద అన్ని రేషన్ షాపుల ద్వారా 6 కిలోల సన్నబియ్యం అందించబడుతుంది. దీని ద్వారా ఆహార భద్రత కల్పించడంతో పాటు ప్రజలకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని ప్రభుత్వం అందించగలుగుతుంది. గత ప్రభుత్వం 10 ఏళ్లు రేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో ఎందరో పేద ప్రజలు సంక్షేమ కార్యక్రమాలకి దూరమయ్యారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత అర్హులైన పేద కుటుంబాలకి 15,12,000 కొత్త రేషన్ కార్డుల్ని జారీ చేశాం. పాత కార్డులో మరో 19,44,000 మంది కొత్త సభ్యుల్ని చేర్చాం. రాష్ట్రంలో ప్రస్తుతం 1,05,07,879 రేషన్ కార్డులు ఉన్నాయి. ఈ బడ్జెట్లో పౌర సరఫరాల శాఖకు 7,366 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. పశు సంవర్ధక మత్స్య రంగాలు 2024-25 సంవత్సరంలో 1,930